హిట్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. మనము హిట్ టీవీలో ధర్మ సందేహాలు కార్యక్రమంలో కొన్ని సందేహాలని తీర్చుకోవడం జరిగింది. అలాగే అటువంటి ధర్మ సందేహాల కార్యక్రమానికి మళ్ళీ పునఃస్వాగతం పలుకుతూ ప్రేక్షకులకి హిట్ టీవీ ప్రేక్షకులకి సాధారణంగా వచ్చే అటువంటి సందేహాలు ఏముంటాయో అటువంటి సందేహాలు తీర్చడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఈ భాగంలో ఒక విషయం గురించి తెలుసుకుందాం. అందరికీ కూడా ఎక్కువగా సందేహం వచ్చేటువంటిది ఇంటి సింహద్వారం ముందు కట్టిన గుమ్మడికాయ కుళ్ళిపోతుంది. ఆ కుళ్ళిపోయిన గుమ్మడికాయ కుళ్ళిపోతే అశుభమా శుభమా? అలాగే గుమ్మడికాయ మరి కుళ్ళిపోయింది, మార్చాలి, ఏ రోజు మార్చాలి, ఎప్పుడు మార్చాలి, ఫలాని రోజే ఎందుకు మార్చాలి, మరి ఎప్పుడైనా మార్చుకోవచ్చు కదా, అదే రోజు ఎందుకు మార్చాలి, అంటే ఏదో ఒక రోజు చెప్తాం కదా, అదే రోజు ఎందుకు మార్చాలి అనే విషయాల గురించి తెలుసు. గుమ్మడికాయని సంస్కృతంలో కూష్మాండము అంటాము. కు అంటే చెడు, కు అంటే చెడు, అండము అంటే గుడ్డు, ఊష్మము అంటే వేడి. కూష్మాండము అనేటువంటి పదంలో 3 పదాలు విడదీస్తే కు, ఊష్మ, అండము. చెడు, వేడి, గుడ్డు అని అర్థం. ఏది అచ్చ తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే ఏంటి చెడు, వేడి, గుడ్డు అంటే అండము అంటే గుండ్ర అన్నటువంటిది అది, కు అంటే చెడు. ఎందుకు గుమ్మడికాయ కడతాం అందరికీ తెలుసు. ఏదో ఇల్లు బాగా ఉంది, దృష్టి దోషము లేకుండా, ఇంటికి దృష్టి తగలకుండా కడతారు అనేటువంటిది. మరి గుమ్మడికాయ కడితే దృష్టి పోతుందా అనేది ఒకటి. ఒక ఉదాహరణ చెప్పుకోవాలి. ఆ ఇంటి దగ్గరే అనుకుందాం, లేదా ఒక దగ్గర ఒక అయస్కాంతం, ఒక టేబుల్ మీద అయస్కాంతం పెట్టాం మనము. అయస్కాంతం పెట్టిన తర్వాత అయస్కాంతం దగ్గరికి కొన్ని ఆ గుండు సూదులు జరిపితే ఏమవుతుంది? అయస్కాంతానికి ఉండేటువంటి ఆ శక్తి పవర్ ఏది ఉందో ఆ పవర్ దగ్గరికి కనుక ఆ గుండు సూది వస్తే ఆ సూది లటుక్కుమని ఆ అయస్కాంతాన్ని అంటుకుంటుంది. దాని పరివ్యూ ఉంటుంది. అయస్కాంతం ఎంతవరకు గ్రహించగలుగుతుందో దాని పరివ్యూ. ఆ పరిధిని లోపలికి కనుక గుండు సూది పోతే అది ఎంత దూరం ఉన్నా సరే గుండు సూది ఆ అయస్కాంతానికి అంటుకుంటుంది. అలా మీరు ఒక 5, 10, 100 దాని నిండా కూడా అవి గుంజుకేసుకుంటుంది. అంటే ఏమైంది? అయస్కాంతానికి ఇనుపును గ్రహించేటువంటి శక్తి వల్ల దాని దగ్గరలో, దాని కంట్రోల్లో, దాని పరిధిలో, దాని శక్తి పరిధిలో ఉండేటువంటి ఇనుప ముక్కలను లాగేసుకుంటుంది కదా. అలా కూష్మాండము అంటే ఏమిటి అనుకున్నాము? చెడు, వేడి, అండము అంటే చెడును గ్రహించేటువంటి చెడు వేడిని గ్రహించేటువంటి అండము. చెడు వేడి, మరి మన ఇల్లు బాగుంది, సింహద్వారం బాగుంది, ఇంట్లో వాళ్ళు బాగున్నారు, ఇదంతా ఎప్పుడొస్తుంది? ఎవరైనా కొత్తవారు, తెలిసిన వారు, పోనీ బంధువులైనా, చుట్టాలైనా మన ఇంటికి వస్తేనే కదా తెలిసేది. అంటే వారిలో ఆ ఆలోచన ఉన్నది. ఏ ఆలోచన? అటువంటి చెడు ఆలోచన. ఊష్మము అన్నాము, ఊష్ణము. ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఈ వేడి ఉంటేనే పని చేయగలుగుతాము, ఇంట్రెస్ట్ ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. అంటే ఫైర్ అంటాం కదా, ఆ విధంగా ఫైర్. అతను బాగా ఫైర్ ఉన్నాడు అంటే ఫుల్ దూసుకుపోతున్నాడు అని చెప్పేసి. మరి అటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఆ సింహద్వారానికి ఎదురుగా కానీ, పక్కగా కానీ, సింహద్వారం దగ్గర కానీ ఆ గుమ్మడికాయను కట్టడం వల్ల ఏమవుతుంది? వారు మన ఇంట్లో ప్రవేశించేటప్పుడే వారి శరీరంలో అటువంటి చెడు వేడి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ గుమ్మడికాయ లాగేసుకుంటుంది. ఎందుకు? ఎలా? అయస్కాంతం ఏ విధంగానైతే ఇనుప ముక్కలను లాగేసుకుందో ఆ విధంగా ఆ గుమ్మడికాయలో ఉండేటువంటి పవర్ వల్ల మన ఇంటికి వచ్చేవారి ఆ చెడు ఆలోచనలు, చెడు దృష్టిని లాగేసుకుంటుంది. లాగేసుకోవడం వల్ల ఆ వచ్చేవారు మన గురించి అటువంటి ఆలోచన చేయకుండా ఉంటుంది అని ఒకటి. అందుకోసం కడతారు. అయితే మరి గుమ్మడికాయ చెడిపోయింది,
15 రోజులకి చెడిపోయిందండి, నెలకే చెడిపోయింది, ఒక్కోసారి 6 నెలలైనా చెడిపోలేదు అంటే 15 రోజులకి చెడిపోయిందంటే ఈ లోపల ఎవరిదో దృష్టి పడింది, అది లాగేసుకోవడం ఏం జరిగింది, దాని ఎఫెక్ట్తో అది చెడిపోతుంది. అంటే మనకి ప్రతి దానికి కాల పరిమితి అంటుంది. కొబ్బరి నీళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక సెలైన్ బాటిల్ ఎక్కిస్తే ఎంత బలం వస్తుందో ఒక కొబ్బరి బొండ తాగితే అంత బలం వస్తుంది అని చెప్తారు. మరి ఆ కొబ్బరి నీళ్ళు కొబ్బరి బొండాలు తీసిన తర్వాత ఒక గంట 2 గంటలు 3 గంటల లోపల తాగితే పర్వాలేదు. కానీ దాన్ని అట్లాగే తీసి ఒక గ్లాసులో చెంబులో పోసి సాయంత్రం తాగుతా ఉంటే ఏమవుతుంది, అప్పటికి అవి మురిగిపోయి ఆ కొబ్బరి నీళ్ళు తాగితే, అంటే కొబ్బరి బొండాల నుంచి కొబ్బరి నీళ్ళు తీసినాక ఒక 12 అవర్స్ తర్వాత తాగితే అనారోగ్యం వస్తుంది, ఆరోగ్యం కాదు. అంటే ఆ కాల పరిమితి దాటిపోయిన తర్వాత ఏదైతే ఆరోగ్యాన్ని కల్పిస్తుందో దానికి నెగిటివ్ ఎఫెక్ట్ వచ్చి అనారోగ్యాన్ని కల్పిస్తుంది. అలా ఆ పరిమితి అనేది గుమ్మడికాయకు ఉండేటువంటి పరిమితి ఏదైతుందో ఆ పరిమితి దాటి గనక అది చెడును గ్రహించగానే అది చెడిపోతుంది, కాబట్టి కుళ్ళిపోతుంది అని. ఒకసారి తొందరగా కుళ్ళిపోయిందండి అంటే ఏదో పెద్ద ఎఫెక్ట్ పడిందని మనం అనుకోవాలి. అప్పుడు ఏం చేయాలి, గుమ్మడికాయ కుళ్ళిపోతే అమ్మయ్య ఏదో చెడు దృష్టి పడింది కాబట్టి కుళ్ళిపోయింది అంతేగాని అయ్యో గుమ్మడికాయ కుళ్ళిపోయింది కాబట్టి ఏదో మనకి అపశకునంలాగా ఉంది అనేది కాదు. 6 నెలలైనా బాగానే ఉంది అంటే చెడు దృష్టి ఎవరిది పడలేదు మన ఇంటి మీద అని అర్థం ఒకటి. కాబట్టి గుమ్మడికాయ కుళ్ళిపోయిందా కుళ్ళిపోయలేదనడానికి దీనికి ఇది సమాధానం. సరే మనం గుమ్మడికాయ కట్టాలి, ఏ రోజు కడితే బాగుంటుంది? సాధారణంగా ఏం చెప్తారు, ఆదివారం కట్టండి, గురువారం కట్టండి, అమావాస్య కట్టండి, పౌర్ణమి కట్టండి, ఆదివారం అమావాస్య అనేది గురువారం అమావాస్య మంచిది అని. ఎందుకు గురువారం ఆదివారం కట్టాలి? సోమవారం కట్టవచ్చు, మంగళవారం కట్టవచ్చు, 7 రోజులు ఒకటే కదా. అంటే ఇక్కడ ఆరోగ్యం భాస్కరాది చేత ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు మనకి సూర్యుడు. మరి ఆరోగ్యం ఎవరికి? మన కుటుంబానికి ఆరోగ్యం ఉండాలి, మన ఇంట్లో ఉండేవారికి ఆరోగ్యంగా ఉండాలి, మన ఇల్లు ఆరోగ్యంగా ఉండాలి ఒకటి. రెండవది గ్రహాలన్నిటికీ రాజు సూర్యుడు కాబట్టి గ్రహరాజు సూర్యుడైనటువంటి అటువంటి ఆదివారం రోజు కట్టడం ఒకటి శ్రేయస్కరము. 2 గురువారము. అన్ని గ్రహాల్లో నవగ్రహాల్లో సూర్యుడి తర్వాత పెద్ద గ్రహము గురువు. ఆ గురువు ఎవరు? సాక్షాత్తు దేవగురువు, దేవతలకి ఆయన అన్ని సలహాలు ఇచ్చేవాడు బృహస్పతి. అంటే సూర్యుడి తర్వాత మళ్ళీ అంత ప్రభావము కలిగిన వాడు గురువు. అందుకే మనము జాతకంలో కూడా గ్రహచరము గురుబలం అంటాం. గురుబలం బాగుంటే ఏ గ్రహం బాగున్నా బాగాలేకున్నా పర్వాలేదు అని. కాబట్టి రెండవది అంత పెద్ద గ్రహం గురువారం రోజు. ఈ ఆదివారం కానీ గురువారం కానీ మళ్ళీ కొత్త గుమ్మడికాయ మనం కట్టుకోవచ్చు. సరే, ఈ 2 రోజుల్లో ఒకవేళ అమావాస్య వచ్చింది, అమావాస్య కలిసిందని ఇంకా శుభదినం. ఏంటి అమావాస్య? అమావాస్య అంటే చంద్రునికి తోటి వచ్చేటువంటిది అమావాస్య. చంద్రుని యొక్క కళలు మారుతుంటాయి కదా, ఆ పాడ్యమి విధియ తదియ ఆ విధంగా వస్తున్నప్పుడు చంద్రుడు మనకు కొద్ది కనిపిస్తుంటాడు. పౌర్ణమి రోజు పూర్తిగా కనిపిస్తాడు, మళ్ళీ అమావాస్య వరకు తగ్గుతూ అమావాస్య రోజు పూర్తిగా చంద్రుడు కనిపించకుండా పోతాడు. ఎప్పుడైతే చంద్రుడు కనిపించలేదో మనకి ఆ చంద్ర ప్రభావము ఉండదు, మనఃప్రభావము ఉండదు. మనఃప్రభావం ఉండని రోజు మనస్సు చంచలంగా ఉండకుండా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి అటువంటి రోజు అమావాస్య రోజు, అమావాస్య ఆదివారం కలిసిన రోజు, అమావాస్య గురువారం కలిసిన రోజు శ్రేష్టము అని. సరే, అమావాస్య గురువారము అమావాస్య ఆదివారం కలవాలంటే 6 నెలలు కలవలేదండి, మరి 6 నెలల దాకా ఇంటి ముందర గుమ్మడికాయ లేకుండా ఉండొచ్చా? అవసరం లేదు. కాబట్టి ఆదివారం కానీ గురువారం కానీ మీరు కొత్త గుమ్మడికాయను మనకి ఆ పసుపు అది పూసేసుకొని బొట్లు పెట్టేసుకొని కట్టేసుకోవచ్చు. అంటే గుమ్మడికాయ పొయ్యింది అంటే ఏదో దృష్టి దోషం తగిలింది, పోలేదు ఏం తగలేదు, బాగానే ఉంది. సరే, బాగానే ఉంది కదా 2 నెలలైనా అంటే అలా కాదు. 2 నెలల దాకా కాకుండా ఒక 6 నెలలకు ఒకసారి కనీసం ఉగాది, దసరాకి ఉగాదికి మనకు 6 నెలలు తేడా ఉంటుంది. లేకపోతే దసరా కాకపోతే దీపావళి, లేదు దీపావళి అమావాస్య రోజు కూడా కట్టుకోవచ్చు. అలా ఆదివారం కానీ గురువారం కానీ, లేదు అమావాస్య ఒక్కరోజైనా సరే, ఈ అమావాస్య తిథి రోజు, ఈ 3 రోజుల్లో ఏ రోజైనా సరే గుమ్మడికాయను ఇంటి ముందర కట్టడము మార్చడము శ్రేయస్కరము. ఇది మనకి గుమ్మడికాయకి మనకి ఉన్నటువంటి అవినాభావ సంబంధము. బూడిది గుమ్మడికాయను కడతారు. కాబట్టి తప్పకుండా ఎవరైనా సరే కుళ్ళిపోయింది అనగానే అమ్మో ఏమో అయిపోతుంది అని బాధపడే పని లేదు, ఆలోచించే పని లేదు. దృష్టి దోషము తగిలింది కాబట్టి కుళ్ళిపోయింది. మా ఇంట్లో అట్లాగే ఎక్కడో కాదు 15 రోజులే అయిందండి. 15 రోజులకు మొత్తం ఇంత చిన్నగా అయిపోయి
ఇంత లావు గుమ్మడికాయ కాస్త యాపిల్ అంత అయిపోయింది, అసలు మొత్తం ఇట్లా కుంచుకుపోయింది. ఆశ్చర్యపోయినాం మేము. ఓపెన్ చేస్తే లోపల పురుగులు 15 డేస్కే. వాడు అమ్మినవాడు చెడు గుమ్మడికాయ అమ్మినా అంత ఘోరంగా ఉండదు కదా, 15 రోజుల్లో నాశనం అయ్యే అంత విధంగా ఉండదు కదా. ఏదో కనీసం 2 నెలలో 4 నెలలు పడుతుంది ఆ గుమ్మడికాయ, చెడిపోయిన గుమ్మడికాయ అమ్మినా కూడా. 15 రోజుల్లో అంత చిన్నగా అయిపోయి దాని లోపల పురుగులు వచ్చినాయి అంటే ఇంత పెద్ద దోషము, ఇంత పెద్ద దృష్టి పడింది అనేది మాకే జరిగింది స్వయంగా. కాబట్టి వెంటనే తీసేయడమే, మళ్ళీ ఆదివారం కట్టుకోవడమే, మళ్ళీ పోయింది మళ్ళీ కట్టుకోవడమే, అంటే ఆ దోషం ఎక్కువగా ఉంది అని అర్థం మనకు. కాబట్టి ఆ విధంగా ఈ గుమ్మడికాయను మార్చుకోవడం వల్ల మనము, ఇంట్లో నివసించేవారు ఇంటికి దృష్టి దోషాన్ని నివారించుకోవచ్చు అనేది శాస్త్రబద్ధము, శాస్త్ర సమ్మతము. ఓం స్వస్తి.